తెలుగు వాళ్ళందరూ కూడా ఘనంగా జరుపుకునేటువంటి సంక్రాంతి పండగ వాతావరణం లేకుండా చేసింది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ. సాక్షి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాలో కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, కోట్లలో వ్యాపారం జరిగింది. హైయెస్ట్గా భీమవరంలో 150 కోట్ల చేతులు మారిన మాట వాస్తవం. వారం లేకపోతున్నారు. ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ బుద్ధి చెప్పి కూర్చోబెట్టారో ఇప్పుడు ఈ రకంగా ఘనంగా జరుగుతుంది కాబట్టి ఇంకా ఈ కూటమి ప్రభుత్వంకి బలం పెరిగిపోతుంది అని చెప్పి ఏదో రకంగా వాళ్ళు అబాండం వేయడం నేర్చుకుంటున్నారు. ఏమైనా లోటుపాట్లు చెప్పాలి కానీ ప్రతిదీ బురద ప్రయత్నం చేస్తే జనం ఇచ్చే 11 సీట్లు కూడా తగ్గించి రేపు 0 చేస్తారు. అది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ముందుగా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకున్నారు. ఎందుకంటే ఆయన ప్యాలెస్లు ఉంటారు కాబట్టి మాధ్యమాల ద్వారా ఆయన చూడకపోవచ్చు. పండగ మాత్రం బాగా జరిగింది. స్టేడియంలో మామూలుగా జరగలేదు, వేలల్లో జనం వచ్చారు. జగన్ ప్రభుత్వం ఇలా జరగలేదు, తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇలా జరిగింది.